ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 10 డిసెంబరు 2023. అవ్యక్త బాబ్దాదా మురళి రివైజ్ డేటు 23/2/1997. ఈరోజు మురళి హెడ్లైను సాతిని తోడుగా ఉంచుకొని సాక్షి మరియు హర్షిత సింహాసనాధికారిగా ఉండండి. బాబ్దాదా చెప్తున్నారు, ఈరోజు విశ్వ కళ్యాణకారి అయిన తండ్రి విశ్వంలో నలువైపులా ఉన్న పిల్లల్ని చూసి చాలా హర్షితమవుతున్నారు. పిల్లలందరి స్నేహము మరియు సహయోగం యొక్క రేఖలు పిల్లల ముఖం ద్వారా కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరి హృదయం నుండి నా బాబా అనే పాటను బాబ్దాదా వింటున్నారు. బాబ్దాదా కూడా ఇందుకు రిటర్న్గా ఓ నా అతి ప్రియమైన అతి స్నేహి ముద్దు పిల్లలు అని అంటున్నారు. ప్రతి ఒక్కరూ ప్రియముగా కూడా ఉన్నారు, ముద్దు పిల్లలుగా కూడా ఉన్నారు. ఎందుకు? కోట్లలో కొందరు మరియు కొందరిలో కూడా కొందరిగా ఉన్నారు కనుక ముద్దు పిల్లలుగా అయ్యారు కదా. బాబ్దాదా కూడా ముద్దు పిల్లలను చూసి సంతోషిస్తున్నారు. పిల్లలు కూడా సదా సంతోషంగా నాట్యం చేయడాన్ని చూస్తున్నారు మరియు సదా చూడాలని కూడా కోరుకుంటున్నారు. సంతోషములైతే ఉంటున్నారు, కానీ సదా ఉండాలని తండ్రి కోరుకుంటున్నారు. సదా సంతోషముగా ఉంటున్నారా, లేక సంతోషంలో తేడా వస్తుందా? ఒకసారి చాలా సంతోషము, ఒకసారి కొద్దిగా తక్కువ, మరొకసారి చాలా తక్కువగా ఉంటుందా? వర్తమాన సమయంలో విశ్వానికి పిల్లలైన మీ సేవ యొక్క ఆవశ్యకత ఉంది అని బాబ్దాదా ఇంతకు ముందు కూడా వినిపించారు. మీ ముఖము ద్వారా, నయనాల ద్వారా, 2 మాటల ద్వారా ప్రతి ఆత్మ యొక్క దుఃఖాన్ని కూడా దూరం చేసి సంతోషాన్ని ఇవ్వండి. మిమ్మల్ని చూస్తూనే వారికి సంతోషం కలగాలి కనుక హర్షిత ముఖము, హర్షిత మూర్తి సదా ఉండాలి. ఎందుకంటే మనసులోని సంతోషము ముఖము ద్వారా స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరు ఎంతగా భ్రమిస్తున్నా, ఆందోళనలోకి, దుఃఖపు అలల్లోకి వచ్చినా, సంతోషంగా ఉండడం అసంభవము అని భావిస్తున్నా, మీ ఎదురుగా వస్తూనే మీ మూర్తి, మీ వృత్తి, మీ దృష్టి ఆ ఆత్మలను పరివర్తన చేసేయాలి. ఈ రోజుల్లో మానసిక సంతోషం కోసం చాలా ఖర్చు పెడుతూ ఉన్నారు. ఎన్నో కొత్త మనోరంజన సాధనాలను తయారు చేస్తున్నారు. అవన్నీ కూడా అల్పకాలిక సాధనాలు. మీది సదాకాలిక సత్యమైన సాధన కనుక మీ సాధన ఆ ఆత్మలను పరివర్తన చెయ్యాలి. అయ్యో అయ్యో అంటూ వచ్చిన వారు వాహ్ వాహ్ అంటూ వెళ్ళాలి. వాహ్ పరమాత్ముని ఆత్మల యొక్క అద్భుతం అని అనాలి. ఇలాంటి సేవ చెయ్యండి. సమయానుసారము అల్పకాల సాధనాలతో ఎంతగా అలజడి చెందుతూ ఉంటారో అలాంటి సమయంలో మీ సంతోషం వారికి ఆధారముగా అవుతుంది. ఎందుకంటే మీరు అదృష్టవంతులు. మీరు అదృష్టవంతులా కాదా? అసంపూర్ణంగా అయితే లేరు కదా. అదృష్టవంతులు అంటే మీరే. పూర్తి కల్పంలో ఇతర ఆత్మలెవ్వరూ మీ వంటి అదృష్టవంతులుగా లేరు. మీ ముఖము మరియు నడవడిక ద్వారా ఇంత నశాను అనుభవం చేయించండి. చేయించగలరా? లేక ప్రస్తుతం చేయిస్తూ కూడా ఉన్నారా? బ్రాహ్మణ జీవితంలో ఒకవేళ సంతోషం లేదు అంటే మరి బ్రాహ్మణులుగా అయ్యి ఏం చేసినట్లు? బ్రాహ్మణ జీవితం అంటేనే సంతోషకరమైన జీవితము. బాబ్దాదా చూస్తారు, అప్పుడప్పుడు కొంతమంది ముఖము ఏదైతే ఉంటుందో అది కొద్దిగా ఏమవుతుంది మీకు బాగా తెలుసు, అందుకే నవ్వుతున్నారు. బాబ్దాదాకు అలాంటి ముఖం చూసి దయ కూడా కలుగుతుంది. అంతేకాదు కొద్దిగా ఆశ్చర్యంగా కూడా అనిపిస్తుంది. నా పిల్లలుగా అయి ఉదాసీనముగా ఉండడమా? ఎలా జరుగుతుందా? జరగదు కదా. ఉదాసీనముగా అవ్వడము అంటే మాయకు దాసులుగా అవ్వడము. కానీ మీరైతే మాస్టర్ మాయాపతులు. మాయ మీ ముందు ఏమిటి? చీమ కూడా కాదు, చనిపోయిన చీమ.
దూరం నుండి జీవించి ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ నిజానికి చనిపోయి ఉంది. కేవలం దూరం నుండి పరిశీలించే శక్తి ఉండాలి. ఎలాగైతే తండ్రి యొక్క జ్ఞానాన్ని విస్తారముగా తెలుసుకున్నారో అలా మాయ యొక్క బహురూపాలను కూడా గుర్తించే జ్ఞానాన్ని మంచి రీతిగా ధారణ చేయండి. అది కేవలం భయపెడుతుంది. ఉదాహరణకు చిన్నపిల్లలను నిర్భయులుగా చేసేందుకు వారి తల్లిదండ్రులు వారిని భయపెడుతూ ఉంటారు. వారిని ఏమీ చెయ్యరు, కావాలని ఉద్దేశపూర్వకంగా భయపెడతారు. అలాగే మాయ కూడా తనవారిగా చేసుకోవడానికి బహురూపాలను ధారణ చేస్తూ ఉంటుంది. అది బహురూపాలను ధారణ చేసినప్పుడు మీరు కూడా బహురూపిగా అయ్యి దానిని పరిశీలించండి. పరిశీలించలేనప్పుడు ఏ ఆట ఆడతారు? అయ్యో మాయ వచ్చేసింది అని యుద్ధం చేయడం ప్రారంభిస్తారు. యుద్ధం చేస్తే ఏమవుతుంది? మనసు బుద్ధి అలసిపోతాయి. అలసిపోయిన తరువాత ఏమంటారు? మాయ చాలా ప్రబలమైనది, మాయ చాలా తీక్షణమైనది అని అంటారు. కానీ మాయ అసలేమీ కాదు. మీ బలహీనతలే భిన్న భిన్న మాయా రూపాలుగా అవుతాయి. కనుక బాప్దాదా సదా పిల్లలు ప్రతి ఒక్కరిని అదృష్టవంతులము అనే నశాలో, హర్షిత ముఖతతో, సంతోషం అనే పౌష్టికాహారంతో, ఆరోగ్యముగా మరియు సంతోషం అనే ఖజానాలతో సదా సంపన్నంగా ఉండాలని కోరుకుంటున్నారు. జీవితంలో ఏం కావాలి? పౌష్టికాహారము మరియు ఖజానా. ఇంకేం కావాలి? మీ వద్ద సంతోషం అనే పౌష్టికాహారం ఉందా? లేక ఎప్పుడైనా స్టాకు సమాప్తమైపోతుందా? తరిగిపోని సంతోషపు ఖజానా ఉంది, తరగనంత ఉంది కదా. అంతేకాకుండా ఎంత ఖర్చు చేస్తారో అంత పెరుగుతుంది. ఒకవేళ ఇక వేరే ఏ పురుషార్థము చెయ్యకున్నా కేవలం ఒక లక్ష్యాన్ని ఉంచుకోండి. ఏమైనా జరగని మీ మనసా స్థితి ద్వారా కానీ, ఎవరైనా ఇతర ఆత్మల ద్వారా కానీ, ప్రకృతి ద్వారా కానీ, వాయుమండలం ద్వారా కానీ ఏమి జరిగినా కూడా నేను మాత్రం నా సంతోషాన్ని వదిలిపెట్టరాదు. ఇది సహజ పురుషార్థము కదా. లేక సంతోషం జారిపోతుందా? సులభమా? లేక అప్పుడప్పుడు కష్టం అనిపిస్తుందా? దృఢ సంకల్పాన్ని ఉంచుకోండి, ఇతర విషయాలను మర్చిపోండి. ఒకే విషయాన్ని పక్కాగా ఉంచుకోండి, నేను సంతోషముగా ఉండాలి. అప్పుడు విషయాలు ఎలా అనిపిస్తాయి? ఒక ఆట వలె అనిపిస్తాయి. మీ ఆటను చూసేందుకు సాక్షి స్థితి అనే సీటు పైన సదా స్థితమై ఉండండి. మిమ్మల్ని అవమానపరిచేవారైనా, మిమ్మల్ని ఆందోళనపరిచి మీ సాక్షితనపు హోదా నుండి క్రిందికి దించేవారిగా ఉన్నా, మీరు మీ సాక్షితనపు సీటు నుండి కిందికి మాత్రం రాకండి. క్రిందకి వచ్చినప్పుడే కదా మీ సంతోషం తగ్గిపోతుంది. బాబ్దాదా ఇంతకు ముందు కూడా 2 మాటలు వినిపించారు, సాథీ మరియు సాక్షి. బాబ్దాదా సాథీగా అంటే సహచరునిగా ఉన్నప్పుడు సాక్షి తనపు సీటు సదా దృఢంగా ఉంటుంది. బాబ్దాదా తోడుగా ఉన్నారు, బాబ్దాదా తోడుగా ఉన్నారు అని అందరూ అంటారు. కానీ మాయ యొక్క ప్రభావం కూడా పడిపోతూ ఉంటుంది. అయితే అనేందుకేమో బాబ్దాదా తోడుగా ఉన్నారు, బాబ్దాదా తోడుగా ఉన్నారు అని అంటూ ఉంటారు. తోడుగా ఉన్నారు, కానీ అలాంటి సమయంలో తోడును ఉపయోగించుకోరు, దూరంగా పెట్టేస్తారు. ఉదాహరణకు ఎవరైనా మీ తోడుగా ఉంటారు, కానీ ఏదైనా చాలా పని ఉన్నప్పుడు లేక ఏదైనా విషయం జరిగినప్పుడు మీ తోడుగా ఉన్నవారి ఆలోచన కూడా ఉండదు, ఆ విషయాలలో పడిపోతారు. అలాగే బాబ్దాదా తోడుగా ఉన్నారని అంగీకరిస్తారు మరియు అనుభవం కూడా చేస్తారు. నా తోడుగా లేరు అని అనేవారు ఎవరైనా ఉన్నారా? ఇలా ఎవ్వరూ అనరు కదా. ప్రతి ఒక్కరూ నా తోడు ఉన్నారు అనే అంటారు, నా సాథీ అని అంటారు. మనసుతో అంటారా లేక నోటితో అంటారా? మనసుతో అంటున్నారు కదా. బాబ్దాదా అయితే ఆట చూస్తూ ఉంటారు, తండ్రి తోడుగా కూర్చుని ఉన్నారు. కానీ మీరు మీ పరిస్థితుల్లో వాటిని ఎదుర్కోవడంలో ఎంతగా మునిగిపోతారు అంటే
తోడుగా ఎవరు ఉన్నారు అని కూడా చూడరు. అప్పుడు తండ్రి కూడా ఏం చేస్తారు? తండ్రి కూడా సాథి మరియు సాక్షిగా ఈ ఆటను చూస్తారు. ఇలా ఎప్పుడూ చెయ్యకండి. సాథి అని అంటున్నప్పుడు మరి తోడును కూడా నిభాయించాలి కదా. మరి దూరంగా ఎందుకు పెడుతున్నారు? ఇది తండ్రికి మంచిగా అనిపించదు. తన ఒక్కొక్క పుత్రుడు స్వరాజ్య అధికారి నుండి విశ్వరాజ్యాధికారిగా అవ్వాలి అనే శుభమైన ఆశను తండ్రి ఉంచుకుంటారు. మరియు ఉంది కూడా. మీరేమైనా ప్రజలుగా అయితే అవ్వకూడదు కదా. రాజులు, మహారాజులు, విశ్వ మహారాజులు కదా. మీరు ప్రజలను తయారు చేసేవారు, అంతేకాని ప్రజలుగా తయారయ్యేవారు కాదు. మీరు రాజులుగా అయ్యేవారు, ప్రజలను తయారు చేసేవారు. మరి రాజు ఎక్కడ కూర్చుంటాడు? సింహాసనంపై కూర్చుంటాడు కదా. ప్రాక్టికల్గా రాజు యొక్క నశాలో ఉన్నప్పుడు సింహాసనం పైన కూర్చుంటాడు కదా. కనుక మీరు సాక్షి తనపు సింహాసనాన్ని వదిలిపెట్టకండి. ఏవైతే వేరు పురుషార్థాలు చేస్తారో అందులో అలసిపోతారు. ఈరోజు మనసు గురించి చేశాము, నిన్న వాచా గురించి చేశాము, సంబంధ సంపర్కం గురించి చేశాము. ఇలా అలసిపోతున్నారు. ఒకే పురుషార్థం చెయ్యండి. సాక్షి మరియు హర్షిత సింహాసనాధికారిగా ఉండండి. ఈ సింహాసనాన్ని ఎప్పుడు కూడా వదలకండి. ఎవరైనా రాజు సీరియస్గా ఈ సింహాసనంపై కూర్చుని ఉన్నాడనుకోండి, కూర్చోవడం అయితే సింహాసనం పైన కూర్చున్నాడు, కానీ అతడు చాలా క్రోధీగా అఫీషియల్గా ఉంటే మంచిగా అనిపిస్తుందా? ఇతడు రాజు కాదు అని అంటారు. కనుక మీరు సదా సింహాసనాధికారులుగా ఉన్నారు కదా. ఆ రాజులైతే ఒకసారి సింహాసనంపై కూర్చుంటారు, ఒకసారి కూర్చోరు. కానీ సాక్షి తనపు సింహాసనం ఎలాంటిది అంటే ప్రతి కార్యము చేస్తూ సింహాసనాధికారులుగా ఉండవచ్చు. క్రిందికి దిగాల్సిన అవసరం లేదు. నిద్రిస్తున్న సింహాసనాధికారిగా, లేస్తూ నడుస్తూ సంబంధ సంపర్కంలోకి వస్తూ కూడా సింహాసనాధికారిగా ఉండవచ్చు. సింహాసనం పైన కూర్చోవడం వస్తుందా లేక రాదా? జారిపోతారా? సాక్షి తనపు సింహాసనాధికారి ఆత్మ ఎప్పుడూ ఎలాంటి సమస్యల్లోనైనా అలజడిలోకి మాత్రం రాజాలదు. ఆ సమస్య అనేది సింహాసనం క్రింద ఉండిపోతుంది. మీరు పైన సింహాసన అధికారులుగా ఉంటారు. అసలు సమస్య మీ ముందు తల కూడా ఎత్తలేదు, క్రిందనే అణిగిపోయి ఉంటుంది. మిమ్మల్ని ఆందోళన పరచదు. ఎవరినైనా అణిచి ఉంచితే లోపలే సమాప్తమైపోతారు కదా. కనుక బాబ్దాదాకు ఇలాంటి సమయంలో ఆశ్చర్యం కలుగుతుంది. అలాగని మీరు ఆశ్చర్యపడకండి. స్వయంపై భలే ఆశ్చర్యపడండి, కానీ ఇతరుల గురించి ఆశ్చర్యపడకండి. నా పిల్లలు ఏం చేస్తున్నారు అని ఆశ్చర్యం కలుగుతుంది. సింహాసనం నుండి దిగిపోతున్నారు. సింహాసనాధికారిగా ఉండే సంస్కారాన్ని ఇప్పటి నుండే నింపుకుంటే అప్పుడు విశ్వ సింహాసనం పైన కూడా కూర్చుంటారు. ఇక్కడ సదాకాలానికి సింహాసన అధికారిగా లేకపోతే అక్కడ కూడా సదా అనగా అక్కడ ఎంత సమయం పూర్తిగా కూర్చోవాలో అంత సమయం కూర్చోలేరు. అన్ని సంస్కారాలు ఇప్పుడే నింపుకోవాలి. తరువాత ఆ నింపుకున్న సంస్కారాలే సత్యయుగంలో పనిచేస్తాయి. రాయల్ సంస్కారాలు ఇప్పటి నుండే నింపుకోవాలి. అంతేకాని ఇంకా కొంత సమయం ఉంది కదా, ఇంతలో వినాశనమైతే జరగదు కదా అని ఆలోచించకండి. వినాశనమైతే అకస్మాత్తుగా జరుగుతుంది. మీరు తయారుగా ఉన్నారా అని మిమ్మల్ని అడిగి అవ్వదు కదా. అన్నీ అకస్మాత్తుగానే జరుగుతాయి. మీరు బ్రాహ్మణులుగా ఎలా అయ్యారు చెప్పండి? అకస్మాత్తుగా సందేశం లభించింది, ప్రదర్శిని చూశారు, సంబంధ సంపర్కంలోకి వచ్చారు, మారిపోయారు. ఫలానా తారీఖులో మేము బ్రాహ్మణులుగా అవుతామని ఏమైనా ముందుగానే ఆలోచించి పెట్టుకున్నారా? అకస్మాత్తుగా అయిపోయారు కదా. కనుక పరివర్తన కూడా అకస్మాత్తుగా జరుగుతుంది. మాయ మిమ్మల్ని మొదట ఇంకా సోమరులుగా నిర్లక్ష్యంగా తయారు చేస్తుంది.
మేము 2000 సంవత్సరంలో జరుగుతుందని అనుకున్నాము, ఇప్పుడు అది కూడా పూర్తి అయిపోయింది, ఇప్పుడైతే కొద్దిగా విశ్రాంతి తీసుకుంటాము అని ఆలోచిస్తారు. మాయ మొదట తన ఇంద్రజాలాన్ని వ్యాపింపచేసి నిర్లక్ష్యంగా చేసేస్తుంది. ఏ విషయంలోనైనా, సేవలో కానీ, యోగంలో కానీ, ధారణలో కానీ, సంబంధ సంపర్కంలో కానీ ఇదైతే నడుస్తూనే ఉంటుంది, ఇదైతే జరుగుతూనే ఉంటుంది. ఇలా మాయ మొదట మిమ్మల్ని సోమరులుగా చేసే ప్రయత్నం చేసేస్తుంది. తరువాత అకస్మాత్తుగా వినాశనం జరుగుతుంది. అప్పుడు బాబ్దాదా మాకు వినిపించనే లేదు, ఇలా కూడా జరుగుతుందా అని మాత్రం అనకండి. అందుకే బాబ్దాదా చెప్తున్నారు, నేను మీకు ముందే వినిపిస్తున్నాను, ఎప్పుడూ ఏ విషయంలోనూ సోమరులుగా నిర్లక్ష్యంగా అవ్వకండి. 4 సబ్జెక్టుల్లోనూ చాలా అలర్ట్గా ఉండాలి. ఇప్పుడే ఏమైనా జరిగినా కానీ అలర్ట్గా ఉండాలి. ఆ సమయంలో బాబ్దాదాతో మీరిప్పుడు రండి, ఇప్పుడు తోడు నిభాయించండి, ఇప్పుడు కొద్దిగా శక్తినివ్వండి అని అనకండి. ఆ సమయంలో ఇవ్వము. ఇప్పుడు ఎంత శక్తి కావాలో, ఎలా కావాలో అంత జమ చేసుకోండి. అందరికీ పూర్తి అవకాశం ఉంది, ఎందుకంటే తెరవబడిన బండారం ఉంది. ఎంత శక్తి కావాలో, ఏ శక్తి కావాలో తీసుకోండి. పరీక్ష సమయంలో టీచరు లేక ప్రిన్సిపల్ సహాయం చెయ్యరు కదా. డబల్ విదేశీ పిల్లల్ని చూసి తండ్రికి కూడా డబల్ సంతోషమవుతుంది. ఎందుకంటే డబల్ విదేశీయులకు స్వయాన్ని పరివర్తన చేసుకోవడంలో డబల్ శ్రమ చేయాల్సి వచ్చింది. అందుకే డబల్ విదేశీ పిల్లలను చూసినప్పుడు బాబ్దాదాకు డబల్ సంతోషం కలుగుతుంది. వాహ్ నా డబల్ విదేశీ పిల్లలు, వాహ్. డబల్ విదేశీయులు చేతులెత్తండి. అప్పుడు విశ్వంలోని అనేక దేశాల నుండి దాదాపు 1000 మంది సోదరీ సోదరులు సభలో ఉన్నారు. వాహ్, చాలా మంచిది. డబల్ చప్పట్లు కొట్టండి. బాబ్దాదా విదేశం యొక్క సేవ సమాచారాన్ని వింటూ ఉంటారు, చూస్తూ కూడా ఉంటారు. రిజల్ట్లో సేవ యొక్క ఉమంగ ఉత్సాహాలు చాలా బాగున్నాయి. కేవలం అప్పుడప్పుడు తమపై కొద్దిగా సేవ యొక్క బరువును పెట్టుకుంటారు, కానీ అలా బరువును పెట్టుకోకండి అని బాబ్దాదా అంటున్నారు. బరువును పూర్తిగా తండ్రికి ఇచ్చేయండి. తండ్రికైతే అది అసలు బరువుగానే అనిపించదు, కానీ మీరు సేవా బరువును తీసుకుంటున్నారు, అందుచేతనే అలసిపోతున్నారు. సేవ చాలా బాగా చేస్తున్నారు, సేవ చేసే సమయంలో అలసిపోరు. ఆ సమయంలో చాలా మంచి ముఖాలతో ఫోటో తీసే విధంగా ఉంటారు. కానీ కొంతమంది, అందరూ కాదు అంటున్నారు బాబ్దాదా, సేవ చేసిన తర్వాత కొద్దిగా అలసిన ముఖాలతో కనిపిస్తారు. తండ్రి అంటారు, బరువు ఎందుకు ఎత్తుకున్నారు? బరువు ఎత్తుకోవడం ఏమైనా మంచిగా అనిపిస్తుందా, లేక అలవాటైపోయిందా? బరువు ఎత్తుకోకండి. తండ్రి తోడుగా లేనప్పుడే బరువు అనిపిస్తుంది. నేను చేశాను, నేను చేస్తున్నాను, నేను చేస్తాను అనుకుంటే బరువు అనిపిస్తుంది. తండ్రి తోడుగా ఉన్నారు, ఇది తండ్రి కార్యము, తండ్రి చేయిస్తున్నారు అని భావిస్తే బరువు అనిపించదు. తేలికగా ఈ నాట్యం చేస్తూ ఉంటారు. మీరు చాలా బాగా నాట్యం చేస్తారు కదా. డబల్ విదేశీయుల నాట్యం చూస్తే చాలా బాగుంటుంది. స్వయాన్ని అలసిపోనివ్వరు, ఫరిస్తాల వలె చేస్తారు. భారతవాసీలు చేసే నాట్యంలో వారి కాళ్ళు చేతులు కూడా అలసిపోతాయి, కానీ విదేశీయులు నాట్యం కూడా తేలికగా చేస్తారు. కనుక అలాగే సేవను కూడా ఒక నాట్యం వలె, ఆట వలె భావించండి, అలసిపోకండి. బాబ్దాదాకు అలాంటి ఫోటో మంచిగా అనిపించదు. సేవ యొక్క ఉమంగ ఉత్సాహాలు చాలా బాగున్నాయి. ఇప్పుడు చిన్న విషయంలో అలజడిలోకి వచ్చే పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంది అనే రిజల్ట్ కూడా తండ్రి వద్దకు వచ్చింది. చాలామంది బాగున్నారు, ఇక మిగిలిన కొద్ది సంఖ్య మాత్రమే అప్పుడప్పుడు కొంత అలజడిలో కనిపిస్తుంది. కానీ ఆది యొక్క రిజల్టు మరియు ఇప్పటి రిజల్టులో చాలా మంచి తేడా ఉంది. తేడా కనిపిస్తుంది కదా. ఇప్పుడు నాజూకుతనాన్ని వదిలేస్తూ ఉన్నారు. రిజల్ట్ చూసి బాబ్దాదాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు చిన్న చిన్న మైకులను కూడా తయారు చేస్తున్నారు. ఇప్పుడు చిన్న మైకులు ఉన్నారు,
కానీ పెద్ద మైకులను తయారు చేసే వరకు కూడా వస్తారు. బాబ్దాదాకు గుర్తుంది, ఆదిలో వీఐపీలను కలవడమే కష్టము. వారు వచ్చే విషయాన్ని వదిలేయండి, అసలు కలవడమే కష్టము. ఇలా విదేశీ టీచర్లు అనేవారు. అయితే ఇప్పుడు అది కూడా సహజమైపోయింది. ఎందుకంటే మీరు కూడా వివివిఐపీలుగా అయిపోయారు కనుక మీ ముందు ఆ విఐపీలు ఎంత? మొత్తం విదేశం యొక్క రిజల్ట్ బాగుంది, సెంటర్లు కూడా బాగున్నాయి, వృద్ధిని ప్రాప్తి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. భారతదేశంలో హ్యాండ్స్ అంటే సహయోగులు లేరు. లేకుంటే భారతదేశంలో కూడా చాలా సేవా కేంద్రాలు తెరవబడేవి. ఒక్కొక్క జోన్ వారు మా వద్ద హ్యాండ్స్ లేరు అని అంటారు. కనుక ఈ సంవత్సరం హ్యాండ్స్ తయారు చేసే సేవ చేయండి. హ్యాండ్స్ను అడగకండి, తయారు చేయండి. ఇంకా ఎక్కువగా దానము పుణ్యము చేయండి. విదేశంలో చాలా మంచి పద్ధతి ఉంది. ఎక్కడ సెంటర్లు తెరవబడినా అక్కడి వారే లౌకిక కార్యం కూడా చేస్తారు మరియు సెంటర్లు కూడా నడిపిస్తారు. ఎలా నడుస్తుంది, ఎవరు నడిపిస్తారు అనే సమస్య తక్కువగా ఉంది. మేము లౌకిక పని ఎందుకు చెయ్యాలి అని మీరు ఆలోచించకండి. ఇదైతే మీ సేవ యొక్క సాధనము. మీరు లౌకిక పని చేయడం లేదు, కానీ అలౌకిక కార్యానికి నిమిత్తముగా అయ్యేందుకు లౌకిక కార్యం చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా అక్కడ సెంటరు తెరవాలనే ఉమంగం ఉంటుంది కదా. కనుక లౌకిక కార్యాన్ని ఎప్పటి వరకు చెయ్యాలి అని ఆలోచించకండి. అలౌకిక కార్యార్థం నిమిత్తముగా లౌకిక కార్యాన్ని చేస్తారు కనుక మీరు సరెండర్ అయినట్లే. లౌకిక స్థితి కాకుండా అలౌకిక స్థితి ఉంటే లౌకిక కార్యంలో కూడా మీరు సమర్పణ అయినట్లే. లౌకిక కార్యాన్ని వదిలేసి సమర్పణ సమారోహాన్ని జరుపుకోవాలి అనే విషయం ఏదీ లేదు. ఇలా చేస్తే వృద్ధి ఎలా జరుగుతుంది? కనుక లౌకిక కార్యాన్ని చేస్తూ అలౌకిక కార్యానికి నిమిత్తముగా అవుతున్నారు. కనుక ఎవరైతే లౌకికాన్ని నిమిత్తముగా భావిస్తూ అలౌకికతలో ఉంటారో అలాంటి ఆత్మలకు డబల్ ఏమిటి పదమాల శుభాకాంక్షలు. కేవలం ట్రస్టీగా అయ్యి చెయ్యండి. నేను అనే భావములోకి రాకండి. నేను ఇంత పని చేస్తున్నాను, ఎలాంటి నేను అనేది ఉండరాదు. చేయించేవారు చేయిస్తున్నారు. నేను ఒక ఇన్స్ట్రుమెంటును అంటే ఒక పరికరాన్ని. నేను బాబా శక్తి ఆధారముగా నడుస్తున్నాను. ఈరోజు డబల్ విదేశీల టర్న్ కదా. మీకు కూడా డబల్ విదేశీలను చూసి సంతోషం అవుతుంది కదా. కనుక డబల్ విదేశీలందరూ హర్షితంగా ఉన్నారా? చేతులతో చప్పట్లు కొట్టండి. మధువనంలో అయితే మాయ రాదు కదా. మంచిది. ఒక్క సెకండులో పూర్తిగా తండ్రి సమానముగా అశరీరిగా అవ్వగలరా? ఒక్క సెకండులో బిందువును ఉంచి అశరీరి స్థితిలో స్థితం అయిపోండి. ఇప్పుడు బాబ్దాదా 3 నిమిషాలు డ్రిల్లు చేయించారు. అచ్చా, ఈ అభ్యాసాన్ని రోజంతటిలో మాటి మాటికి చేస్తూ ఉండండి. ఇప్పుడు బాబ్దాదా నమస్తే తెలియజేస్తున్నారు. నలువైపులా ఉన్న సర్వ మాయా జీతులు, ప్రకృతి జీతులు, సాక్షి తనపు సింహాసనాధికారులు, సాథీ యొక్క తోడును సదా అనుభవం చేసేవారు, సదా దృఢత ద్వారా సఫలతను మెడలోని హారముగా చేసుకునేవారు, సదా తండ్రి సమానముగా తేలికగా ఉండేవారు, సదా తమ శక్తి ద్వారా విశ్వాన్ని దుఃఖము అశాంతి యొక్క బలహీనత నుండి విడిపించే మాస్టర్ సుఖ సాగరులకు, సంతోషాల సాగరుడు, ప్రేమ సాగరుడు, జ్ఞాన సాగరుడైన తండ్రి సమాన పిల్లలకు ప్రియ స్మృతులు మరియు నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. వరదానము: పరిశీలించే లేక నిర్ణయించే శక్తి ద్వారా సేవలో సఫలతను ప్రాప్తి చేసుకునే సఫలతామూర్తి భవ. ఎవరైతే పరిశీలించే శక్తి ద్వారా తండ్రిని, స్వయాన్ని, సమయాన్ని, బ్రాహ్మణ పరివారాన్ని మరియు తమ శ్రేష్ఠ కర్తవ్యాన్ని గుర్తించి
తరువాత ఎలా తయారవ్వాలి మరియు ఏం చెయ్యాలి అని నిర్ణయించుకుంటారో అలాంటి వారే సేవ చేస్తూ కర్మ లేక సంబంధ సంపర్కంలోకి వస్తూ సదా సఫలతను ప్రాప్తి చేసుకుంటారు. మనస వాచ కర్మణ అన్ని రకాల సేవలలో సఫలతామూర్తులుగా అయ్యేందుకు పరిశీలించే శక్తి మరియు నిర్ణయించే శక్తులే ఆధారం అవుతాయి. స్లోగన్: జ్ఞానయోగాల లైట్ మైట్తో సంపన్నముగా అయినట్లయితే ఎలాంటి పరిస్థితినైనా సెకండులో దాటుకోగలుగుతారు. అచ్చం. ఓం శాంతి.